నమస్కారం. రోజువారీగా మనం టీవీ ముందు కూర్చుని న్యూస్ చూస్తున్నప్పుడు అక్కడ చెప్పేదంతా కేవలం వాస్తవాలే అని మనం భ్రమపడుతుంటాం కదా. కాని అసలు విషయమేమిటంటే ఆ తెర వెనుక ఒక సైలెంట్ సైకలాజికల్ వార్ఫేర్, అదేనండి ఒక మానసిక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం లింగ్విస్టిక్ లించింగ్ అనే ఒక సీరియస్ టాపిక్ గురించి చాలా డీప్గా మాట్లాడుకోబోతున్నాం. ఇద్దరు సైకాలజీ నిపుణులు కూర్చుని చర్చిస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే. కేవలం కొన్ని పదాలతో మన ఉపచేతన మనస్సుని ఎలా మ్యానిపులేట్ చేస్తారో డేటాబేస్డ్గా విశ్లేషిద్దాం. ఈరోజు మన విశ్లేషణ అచ్చం ఒక క్లినికల్ ఆటాప్సీలాగా ఉండబోతోంది. సైకలాజికల్ వార్ఫేర్, దానికి కారణమయ్యే అనుమానం వెనుకున్న సైకాలజీ, క్యారెక్టర్ అసాసినేషన్, మన బ్రెయిన్ని హ్యాక్ చేసే ట్రిక్స్, ఫ్యాక్ట్స్కి మరియు జడ్జ్మెంట్స్కి మధ్య ఉన్న తేడా, ఫైనల్గా కాన్షియస్ మీడియా కన్జంప్షన్. ఈ 6 పాయింట్స్ చుట్టూ మన చర్చ సాగుతోంది. సరే, ముందుగా మొదటి అంశంలోకి వెళ్దాం. సైకలాజికల్ వార్ఫేర్. అసలు మన సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా హ్యాక్ చేస్తారో చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉందండి. సాధారణంగా మనం కేవలం న్యూస్ వింటున్నామనుకుంటాం, కాని నిజానికి అక్కడ మన బ్రెయిన్ ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామింగ్కి గురవుతూ ఉంటుంది. ఒక మ్యానిపులేటివ్ భాష విన్నప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే మనలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అమాంతం పెరిగిపోతుంది. దీనివల్ల లాజికల్గా ఆలోచించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ షట్ డౌన్ అయిపోయి ఎమోషన్స్కి రియాక్ట్ అయ్యే అమిగ్డలా హైపర్ యాక్టివ్ అవుతుంది. అంటే ఆ క్షణంలో యాంకర్లు మనలోని ఆలోచనా శక్తిని స్విచ్ ఆఫ్ చేసి కోపాన్ని, ఉద్వేగాన్ని మాత్రమే ట్రిగ్గర్ చేస్తున్నారన్నమాట. ఇక రెండవ అంశం అనుమానం వెనుక ఉన్న సైకాలజీ. అసలు క్రైమ్ నుంచి మన అటెన్షన్ని ఎలా డైవర్ట్ చేస్తారు? ఒక నేరం జరిగినప్పుడు అసలు విషయం పక్కన పెట్టి మన మనసులో అనుమానపు బీజాలు నాటటమనేదే వాడే మొదటి ట్రిక్. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా, మైనరా అనేది నెంబర్ 1 డౌట్. ఒక్కసారి ఈ మాటలు గమనించండి. ఒక నేరం జరిగినప్పుడు దేని గురించి చర్చించాలి? ఖచ్చితంగా ఆ నేరం గురించే కదా. కాని కావాలనే ఇక్కడ విక్టిమ్ వయసు గురించి మాట్లాడి అసలు ప్రాబ్లం నుంచి మన ఫోకస్ని టోటల్గా డైవర్ట్ చేస్తున్నారు. సైకాలజీలో దీన్ని ప్రెసపోజిషన్ అంటారు. అంటే స్టార్టింగ్లోనే మన బ్రెయిన్లో ఒక నెగటివ్ థాట్ని ప్లాంట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే హార్న్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే విక్టిమ్ పట్ల ఒక్కసారి మనకు డౌట్ వచ్చాక ఇక ఆ తర్వాత ఆమె ఎంత నిజం చెప్పినా సరే మన బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. శాశ్వతంగా అబద్ధాలు చెప్తుందనే ముద్రపడిపోతుంది. నెక్స్ట్ మూడవ స్ట్రాటజీ, క్యారెక్టర్ అసాసినేషన్. బాధితురాలి వాల్యూని సమాజంలో ఎలా తగ్గిస్తారో చూద్దాం. జర్నలిజం బేసిక్ రూల్ ఏంటంటే ఎప్పుడూ న్యూట్రల్ లాంగ్వేజ్ వాడాలి. కానీ దాన్ని గాలికొదిలేసి ఎలా సెటారికల్గా మాట్లాడుతున్నారో చూడండి. ఈ అమ్మాయి వెలగబెడుతున్నదేంటి? ఏ కాలేజీలో చదివింది? ఇక్కడ వెలగబెట్టడం అనేది ఎంత దారుణమైన వ్యంగ్యమో ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ని, సోషల్ స్టేటస్ని టార్గెట్ చేయడం ద్వారా వారిని డీగ్రేడ్ చేసే ఉద్దేశ్యపూర్వక ప్రయత్నమిది. దీన్నే సైకాలజీ టర్మ్స్లో నెగటివ్ యాంకరింగ్ అంటారు. ఒక మనిషి గురించి చెప్పేటప్పుడు కావాలనే నెగటివ్ ఎమోషన్స్ని యాడ్ చేయటం. ఇలా చేయటం వల్ల సొసైటీకి ఆ వ్యక్తి పట్ల ఉండాల్సిన కనీస సానుభూతి, అంటే ఆ ఎంపతి పూర్తిగా నాశనమవుతుంది. వాళ్ల సోషల్ వాల్యూ తగ్గించేస్తే వాళ్లపై జరిగిన నేరం కూడా చిన్నదిగానే అనిపిస్తుంది కదా. అదే ఇక్కడ ప్లే చేస్తున్న సైకలాజికల్ గేమ్. ఇక్కడొక చిన్న బ్రేక్ తీసుకుని ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. మనప్పుడు మాట్లాడుకుంటున్న ఈ అనాలిసిస్ అంతా ఎక్కడిదంటే సైకాలజిస్ట్ విశేష్ గారు మే 14, 2026న పబ్లిష్ చేసిన ది సైకాలజీ ఆఫ్ మీడియా మ్యానిపులేషన్ అండ్ లింగ్విస్టిక్ లించింగ్ అనే డీప్ రీసెర్చ్ పేపర్లోనిది. ఆ సైంటిఫిక్ ఫ్రేమ్వర్క్ బేస్ చేసుకునే మన ఈ క్లినికల్ ఆటాప్సీ సాగుతోంది. ఇప్పుడు 4వ సెక్షన్కి వచ్చాం. బ్రెయిన్ని హ్యాక్ చేసే వ్యూహాలు. అస్పష్టమైన పదాలతో పొంచి ఉన్న అసలు ప్రమాదమేంటో చూద్దాం. టీవీ బ్రాడ్కాస్టింగ్లో వాడే కొన్ని పదాలు ఎంత డేంజరస్ అంటే మామూలుగా మాట్లాడడం కాదు, అంతకు మించి అనే మాట తీసుకోండి. ఈ అస్పష్టమైన పదం ద్వారా పరోక్షంగా లైంగిక అనుమానాలను రేపుతారు. అలాగే ఆ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు అనడం ద్వారా లేని ఒక సోషల్ ప్రూఫ్ని క్రియేట్ చేసి విక్టిమ్ని సామాజికంగా ఒంటరిని చేస్తారు. ఫైనల్గా ఎటువంటి ప్రూఫ్ లేకుండా డబ్బు కోసం చేసింది అని చెప్పి జనాల్లో ఉండే సహజమైన అసూయని, కోపాన్ని విక్టిమ్ వైపుకి డైవర్ట్ చేస్తారు. హ్యూమన్ బ్రెయిన్లో ఉండే మిల్టన్ మోడల్ ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ని తట్టుకోలేదు. అందుకే ఇలాంటి సగం సగం పదాలు విన్నప్పుడు మన బ్రెయిన్ దానంతట అదే అత్యంత దారుణమైన ఊహలతో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటుంది. అంటే వాస్తవాల్ని దాచేసి మన బ్రెయిన్ని చీకటి అనుమానాలతో హ్యాక్ చేస్తున్నారన్నమాట. ఇక 5వ అంశం ఫ్యాక్ట్స్ వర్సెస్ మారల్ జడ్జ్మెంట్స్.
ఒక్కటంటే ఒక్క పదంతో అసలు నిజాన్ని ఎలా తుడిచేస్తారో చూద్దాం. కాగ్నిటివ్ డిజోనెన్స్ ద్వారా ఇది ఎలా వర్కౌట్ అవుతుందో గమనించండి. ఒకవైపు లీగల్ ఫ్యాక్ట్ ఉంది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు అనేది వాస్తవం. కాని ఫ్రేమింగ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ కాని అనే పదం ఒక మైండ్ ఎరేజర్ లాగా పనిచేస్తుంది. బలవంతంగా తాగించారని కేసు ఫైల్ చేశారు. కానీ ఇదే అమ్మాయి చేతిలో బాటిల్స్ పట్టుకుని ఉంది. ఈ వాక్యం వినగానే ముందున్న వాస్తవాన్ని మన బ్రెయిన్ వెంటనే డిలీట్ చేస్తుంది. ఆ ప్లేస్లో ఆమె ఒక తాగుబోటు అనే మోరల్ జడ్జ్మెంట్ మాత్రమే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. అసలు జరిగిన నేరం మరుగున పడిపోతుంది. ఇక్కడ జరుగుతున్నది కేవలం సైకలాజికల్ మ్యానిప్యులేషన్ మాత్రమే కాదు సుమా, అత్యంత దారుణమైన జర్నలిస్టిక్ క్రైమ్స్. కోర్టులు తీర్పు ఇవ్వకముందే ఎవరికి వాళ్లే జడ్జిలైపోయి మీడియా ట్రయల్ చేయడం, కేవలం వ్యూస్ కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే సెన్సేషనలిజం, అలాగే ఎథిక్స్ పేరు చెబుతూనే బాధితుల ప్రైవసీని దారుణంగా ఉల్లంఘించడం, ఇవన్నీ ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్రైమ్స్ కిందకే వస్తాయి. ఫైనల్గా మన ఆఖరి సెక్షన్కి చేరుకున్నాం. కాన్షియస్ మీడియా కన్జంప్షన్. మనని కమ్మేసిన ఈ సమ్మోహనాన్ని ఎలా బ్రేక్ చెయ్యాలి? విక్టిమ్ బ్లేమింగ్ అంటే బాధితుల్నే తప్పుపట్టడం ఎంత పీక్స్కెళ్ళిందంటే, పట్టుకుంటున్నాడని తెలిసి కూడా అనే ఫోటో తీసుకుందా? ఒక్కసారి ఆలోచించండి. నిందితుడిని సేవ్ చేయడానికి ఒక ఫోటో తీసుకోవడాన్ని కన్సెంట్గా లేదా అంగీకారంగా ఎలా వక్రీకరిస్తున్నారో. అసలు ఒక ఫోటో తీసుకోవడమనేది ఎప్పటికీ వేధింపులకు లైసెన్స్ కానే కాదు అనే బేసిక్ లాజిక్ని ఇక్కడ దారుణంగా చంపేస్తున్నారు. ఇదంతా కేవలం వాడే పదాలతోనే జరగదండోయ్. యాంకర్ మాట్లాడే టోన్, అలాగే ముక్కు తిప్పడం లాంటి సూక్ష్మమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా చూసేవారి సబ్కాన్షియస్ మైండ్కి ఒక రకమైన అసహ్యాన్ని అంటే డిస్గస్ట్ని సీక్రెట్గా ట్రాన్స్ఫర్ చేస్తాయి. మనకు తెలియకుండానే ఆ విక్టిమ్ పట్ల మనలో కూడా ఒక రకమైన డిస్గస్ట్ ఫీలింగ్ వచ్చేలా హిప్నోసిస్ పనిచేస్తుంది. ఇవన్నీ డీకోడ్ చేశాక మిగిలేది ఒకే ఒక్క ప్రశ్న. ఇలా జరుగుతున్న ఒక కలెక్టివ్ హిప్నోసిస్కి మనమెప్పటికీ ఒక ప్యాసివ్ విక్టిమ్స్లాగా ఉండిపోతామా, లేక మన బ్రెయిన్ కంట్రోల్ని వాళ్ల చేతికి ఇవ్వడం ఆపేసి కాన్షియస్ కన్జ్యూమర్స్గా మారతామా? ఏ పదం మనలో ఎలాంటి ఎమోషన్ని ట్రిగర్ చేస్తుందో అబ్జర్వ్ చేయడం ఇకనైనా మొదలుపెట్టాలి. ఇన్ఫర్మేషన్ మనల్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తుందో తెలుసుకోవడమే నిజమైన అవేర్నెస్. ఈ లోతైన సైకలాజికల్ అనాలిసిస్ మీకు మీడియా వ్యూహాలను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఈ విశ్లేషణాత్మక కంక్లూజన్ మరియు స్క్రిప్ట్ పెద్దాడ నవీన్ గారికి ఆపాదించబడింది. ఏ విషయాన్నైనా విశ్లేషించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాము. గోదావరి పోస్ట్ అంటే ఒక అనాలిసిస్ ఫ్యాక్టరీ.